గంజాయిలు ఇంకా కొంచెం హోంవర్క్ చేయాలి. డ్యూటీలో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడా డిఎస్పీ గారు? ఇంకా ఇంప్రూవ్ చేయాలి. గంజాయి ఉంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టను, ఉతికి ఆరేస్తా. గంజాయి మాత్రం ఉండడానికి వీలు లేదు. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని వదిలిపెట్ట. ఇంతకుముందు వీడియో చూసినట్టు చంద్రబాబు నాయుడు గారి సిరీస్ గంజాయి పైన ఉక్కుపాదం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గంజాయి పైన ఉక్కుపాదం అని చెప్తూ గంజాయిలో దొరికిపోతుంది వాళ్ళే. ఎక్కడ చూద్దాం. ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో ఎస్ఐ ప్రయాణిస్తున్న కారులో గంజాయి మద్యం బాటిల్స్ దొరికాయి. వీళ్ళు పల్లెకురువ, సంతమానూరు ఇద్దరు ఎస్ఐలు. ఈ ఇద్దరు ఎస్ఐలు పోతూ ఒక ఆటోను గుద్దారు. ఆటోలో ప్రయాణిస్తున్న వాళ్ళకి దెబ్బలు తగిలి చుట్టుపక్కల వాళ్ళు చుట్టుముట్టి చూశారు. దాంట్లో ఏమున్నాయి కారులో అని చూస్తే గంజాయి మద్యం దొరికింది. పోలీసులే ఈ విధంగా చేస్తూ దొరికిపోయారనమాట. అయితే ఇక్కడ గంజాయి అన్న పేరు ఉంటేనే నేను రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలని చెప్పి, మరి వీళ్ళిద్దరిని ఏ రాష్ట్రం వదిలి పంపిస్తారో మనకైతే ఇప్పుడు దాకా తెలియదు. అదేవిధంగా గంజాయి బ్యాచ్ అనేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళని స్పెసిఫిక్గా వాళ్ళే అంటుంటారు. రీసెంట్గా గంజాయిలో దొరుకుతుంది ఎవరు, ఎక్కడెక్కడ ఎవరెవరు దొరుకుతున్నారు గంజాయిలో. రీసెంట్గా కాళహస్తిలో చూసాం మనం. ఒక గంజాయి తాగేసి మిట్ట మధ్యాహ్నం ఒక పోలీస్ పైకి చొక్కా పట్టుకొని కొట్టి అతని మీదకి వెళ్ళాడు. గంజాయి బ్యాచ్. మరి ఎప్పుడు ఏ ప్రభుత్వంలో గంజాయి దొరుకుతుంది? గంజాయిని ఆపాల్సింది ఎవరు? ప్రభుత్వం, పోలీసులు ఈ విధంగా యథేచ్ఛగా చేస్తుంటే వాళ్ళ మీద చర్యలు ఉండవా? చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇక్కడ ప్రభుత్వం అనేది ఎంత స్ట్రిక్ట్గా టైట్ చేస్తుందో అప్పుడు కింద గంజాయి కానీ ఇంకేదైనా కానీ కంట్రోల్ చేయొచ్చు. అలా కాకుండా స్టేట్మెంట్స్ వరకే ఇచ్చేసి మేమంతా శుద్ధంగా ఉన్నాం, శుద్ధ పూసలు అంటే ఇంక ఇలాగే ఉంటుందన్నమాట. యథేచ్ఛగా నడుస్తూ ఉంటుంది.